ఒక్కసారి జరిగేటువంటి ప్రక్రియ జరుగుతున్నది తప్పితే అదే ప్రక్రియ ఇక్కడ జరిగినట్లయితే మనకు ఈ రోజు మెడికల్ బోర్డు అనేటువంటిది కనుమరుగయ్యేటువంటి ప్రమాదం ఉన్నది అనేటువంటిది అనిపిస్తా ఉన్నది. కాబట్టి సోదరులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మెడికల్ బోర్డును మనం తప్పకుండా నిర్వహించుకునేటట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. దానికోసం అందరం కూడా సమిష్టిగా అందరం కలిసి కృషి చేయాలి, ఉద్యమించాల్సినటువంటి అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ మనకు అండగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ, దానికోసం త్వరలోనే అవసరమైతే ఏ స్థాయికైనా వెళ్దాం, అవసరమైతే సమ్మె నోటీస్ ఇచ్చైనా సరే మన మెడికల్ బోర్డును సాధించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉంది అని. ఎందుకు అనంటే, నా తండ్రి దిగిపోతే ఆయన 2 సంవత్సరాల జీతం నేను పొందే 6 సంవత్సరాల జీతానికి సమానం. అంటే 4 సంవత్సరాల పాటు నా జీతం పైసలు అనేటువంటి తగ్గుతుంది, యాజమాన్యానికి ఖర్చు అనేటువంటిది. రెండవది, నాకు బదులుగా ఒక అవుట్ సోర్సింగ్ ఆయన తీసుకున్నట్లయితే ఆయనకు కూడా 15-20 వేలు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. నాకు ఇచ్చే 55,000. అంటే ఆ కార్మికులతో డబల్ జీతాన్ని పొందుతున్నా కాబట్టి ఆ కార్మికులను తగ్గించి మమ్మల్ని పెట్టినట్లయితే మాకు కూడా ఉద్యోగం దొరుకుతుంది. ఆ విధంగా ఈరోజు సంస్థలో బాగుంటది అనేటువంటి. మూడవది, ఏదైతే యాజమాన్యం చెప్తా ఉన్నదో, ఒకటే చెప్తా ఉన్నా యాజమాన్యానికి, అధికారులకి, ఈరోజు మా యువత పనిచేస్తలేరు అని చెప్పడము, లేదా మా ఆపరేటర్లు యూటిలైజేషన్ లేదు అనేటువంటిది. అంటే వాడు సిద్ధంగా ఉన్నాయి షావల్స్, డంపర్స్, కానీ మనమే నడుపుతలేము అనేటువంటిది. ఈ 2 ఆరోపణలు చేయడంతో పాటుగా అమ్మాయిలు కూడా పనిచేస్తలేరు అనేటువంటిది 3 ఆరోపణలు చేస్తాము. ఓ నాయకులారా, ఓ అధికారులారా, ఈరోజు మా పిల్లలు పనిచేస్తలేరు అని అంటే ఏ ఒక్క యాక్టింగ్ సంబంధించిన డిజిగ్నేషన్ లో ఏ ఒక్కటైనా ఖాళీగా ఉన్నదా ఒక్కసారి చెప్పాలి. ఈరోజు లైన్ మెన్ గాని, టింబర్ మెన్ గాని, కోల్ కట్టర్ గాని, టెండాల్ గాని, మేషన్ గాని, ట్రామర్ గాని, హెచ్ఓ గాని ఎక్కడైనా ఖాళీ ఉన్నాయా? నేను చెయ్యలేరు అంటే ఏమన్నా బంద్ చేస్తానవా, ప్రమోషన్ ఇవ్వడం ఆప్ చేస్తున్నావా? కాబట్టి నా కార్మికుడు ఎక్కడ పని చేస్తలేడో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నువ్వు సరైనటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం వల్లనే మీకు కావాల్సినటువంటి ప్రొడక్షన్ తగ్గుతుంది తప్పితే వేరే కాదు అనేటువంటిది. అలాగే ఓసీలలో నువ్వు పెట్టినటువంటి అవైలబిలిటీ అనేటువంటిది నామమాత్రంగా, ఏది టూత్ పాలిష్ చేసి ఏదో అవైలబుల్ ఉన్నది అని చెప్తా ఉన్నావు, కానీ ఆచరణలో సాధ్యం కానటువంటి ఎక్విప్మెంట్, నడవలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే మా ఆపరేటర్లు అన్ని గంటలు చేయలేకపోతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలి అనేటువంటిది. కార్మికులను తప్పుదో పట్టించేటువంటి విషయం సరైనది కాదు అనేది.